Come on, you can do it. ఎందుకమ్మా అంత ఈజీ వస్తలేదు? కాలుతుంది కన్నయ్య, ఈజీ ఎందుకు వస్తలేదు? వచ్చేసి చూసుకో. పిజ్జా షేప్ చీజ్ రావాలంట సాగర్. అనుకున్నా బయట పిజ్జాకి దీనికి ఏం డిఫరెంట్ ఉండదు. ఆకలి అవుతుంది, మన చేయవా? ఏం చేయాలి నాన్న ఇప్పుడు? ఏదో ఒకటి చెయ్యి. ఏమున్నాయి ఇంట్లో? చపాతీలు ఉన్నాయి. చాయ్ చపాతీ తింటావా? చపాతీతోనే మన వేరేది. చపాతీతోనా? సరే చేస్తా. పిజ్జా వేసి చేయాలనా? ఓకే. చూడు మన పిజ్జా ఇప్పుడు ఎట్లా రెడీ అయిపోతుందో. ఫస్ట్ మనం దానికోసం ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఓకేనా? ఓకే. ఇట్లా ఆనియన్స్ అన్ని మనం కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. అట్లనే క్యాప్సికమ్ కూడా కట్ చేసిన ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా ఇవి కూడా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చీజ్ తీసుకుందాం. చీజ్ని మనం ఫస్ట్ ఇట్లా స్లైసెస్ కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదా. సో కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దానికోసం అయితే పిజ్జా సాస్, ఇంకా ఓరిగానో, చీజ్ క్రంచెస్ అన్నీ అయితే మనం రెడీగా పెట్టుకోవాలి. ఇంకా మనకు ఇంకొక ఐటెం కావాలి. ఏంటంటే ఇది పాస్తా మసాలా కూడా కావాలి మనకు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఫస్ట్ ఒక చపాతీ వేసేద్దాం. ఇందులో సాస్, పిజ్జా సాస్ వేసుకుందాం. పిజ్జా కాబట్టి పిజ్జా సాస్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. సో పిజ్జా సాస్ వేసుకొని అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం. స్ప్రెడ్డింగ్. యా మరి ఆకలి వేస్తుందంట, ఇన్స్టెంట్గా కావాలంటే ఏం చేస్తాం? మళ్ళీ చపాతీతో చాయ్ చపాతీ తింటావా అంటే నో అంట. ఇవాళ వైకుంఠ ఏకాదశి, సో నాన్ వెజ్ వద్దు. అందుకని ఈ విధంగా ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందే చెప్పాను కదా మనకు మసాలా కావాలని, ఇది కూడా వేసుకోవాలి. కొంచెం లైట్ గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్తే నెక్స్ట్ వచ్చేసి మనం ముందే పక్కన పెట్టేసుకున్నాం కదా చీజ్. సో చీజ్ ని కూడా మనం ఇలా చపాతీ మీద పెట్టేసుకోవాలి. 2 స్లైసెస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే చీజ్ ఉండాలి. యా మనం బయట కొన్నట్టే ఉండాలి కదా. మరి ఎవరికైనా పెడితే అబ్బా మీరు బయట తెచ్చారా అనేసి అలా ఉండాలన్నమాట మనం చేసే. మరి చెఫ్, మరి మాస్టర్ చెఫ్ నుంచి వచ్చింది. ఇప్పుడు ఇలా మనం చపాతీకి కళ్ళు వచ్చినాయి. 2 కళ్ళు వచ్చినాయి. నెక్స్ట్ మూతి కూడా 1 మోర్ చపాతీ. ఓకే. బర్గర్ లెక్క కనిపిస్తుందమ్మా. నో చపాతీ. దీనిపైన కూడా మళ్ళీ మనం సాస్ పిజ్జా సాస్ వేసుకొని మళ్ళీ స్ప్రెడ్డింగ్. ఇప్పుడు మనం ఈ చపాతీకి కూడా ఇటు రుద్దుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? తెలియదు. నేను చెప్తా చూడు. చీజ్ కదా, ఈ దాన్ని మనం ఇలా వేసేసుకోవాలి. చీజ్ వేసేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఏమైంది నోరుకి? ఏం కాలే, వేసేస్తున్నా పైనుంచి. చీజీ. మా ఇంట్లో చాలా చీజ్ లవర్స్ ఉన్నారు. నువ్వే. అది నేనే. నెక్స్ట్ వచ్చేసి మనం వెజిటేబుల్స్ ఎక్కువగా ఏం పెట్టుకోవట్లేదు. సో ఇట్లా మనం మంచిగా అన్ని వెజిటేబుల్స్ అయితే పెట్టుకుందాం. అన్నీ ఉన్నాయి, ఓన్లీ మనం ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ పెట్టుకుంటున్నాము. ఎందుకంటే ఆల్రెడీ టమాటో కచప్ వేసుకుంటాము. సో వద్దు.
ఇలా అన్ని తీసి పడేస్తారు ఎందుకు అంత దానికి మనం వేసేది చెప్పండి. పిజ్జా అంటే పిజ్జా లాగానే ఉండాలి. ఇప్పుడు అట్లనే అనిపిస్తుందా లేదా? అన్నీ ఓకే. ఆనియన్స్ అంటే తింటాం అనుకో, క్యాప్సికమ్ కాంపని తినాలి, అన్ని వెజిటేబుల్స్ తిననీకనే ఉండేది, పడేయడానికి కాదు కదా. అది కర్రీ చేస్తే తింటాం. ఇట్లా అన్ని సర్దుకోవాలి. ఆనియన్స్ సర్దుకోవాలి, బ్యాగ్ సర్దుకున్నట్టు ఇవి కూడా సర్దుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్తే మళ్ళీ దీనిపైన మళ్ళీ మనం చీజ్ చీజ్ లవర్స్ కి అయితే పండగ. చీజ్ గడ్డ కట్టింది ఫ్రిడ్జ్ లో పెడితే పండగ. చీజ్ పిచ్చోడు వీడే. సో ఇప్పుడు మనం చాలా క్వాలిటీ ఇది. చూసినావా, చాకుతుంది ఫ్రెండ్స్. ఇంత వేసుకోవద్దండి, వేస్ట్ అయిపోతుంది. వావ్, ఇండియన్ మదర్. చాలు, ఇంత ముక్క చాలు. పవర్ ఆఫ్ ఇండియన్ మదర్. బా ఏమన్నా యూజ్ చేస్తున్నావా అని అంత ముక్కని. రే రే, చిన్న చుక్క మిగులుతో దాన్ని కూడా వదిలేటట్టు నువ్వే. సరే పోనీ, ఒక గుల్గా వేసింది. ఎస్, మొత్తం వేసేసింది. మొత్తం వేయలే. ఆహా, నీ తెలివి. నువ్వు అన్నంత ఈజీగా నేనైతే వేయను కదా. వేసేసి మొత్తం. సో ఇట్లా మనం బటర్ రుద్దుకోవాలి. చేయాలి ఫ్రెండ్స్. మనం చేసిన పిజ్జా అయితే వేసేసేయాలి, జాగ్రత్తగా వేసుకోవాలి. తిప్పాలా ఇప్పుడు దీన్ని? తిప్పాలంటే తిప్పితే అప్పుడు పిజ్జా అవ్వదండి, అది బొజ్జ అవుతుంది. కూడా వేసుకోవాలి. చూపి వేయాలా ఓరిగానో? ఇలా పెడతాం కదా, దీనిపైన మనం ఓరిగానో లైట్ గా పాస్తా మసాలా కూడా వేసుకోవాలండి. టేస్ట్ కు చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేయండి నిజంగా. ఇలా మనం ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ పాస్తా మసాలా వేసేసి ఒక 2 to 3 minutes లిడ్ పెట్టుకొని చేయాలి. అంతేనా? లెట్స్ వెయిట్. సినిమాటిక్. తీసేసాము, తినేద్దాము. సో మన ఎమ్మి స్మెల్ చూడు, సూపర్ వస్తుంది. పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఇక లెట్ ఈట్. ప్లేట్ కడబెట్టు. లెట్స్ ఈట్ అమ్మది. మన పిజ్జా అయితే రెడీ అయిపోయింది. అవును, రావట్లేదా? వస్తుంది, వెయిట్ కాలుతుంది. Come on, you can do it. ఎందుకమ్మా అంత ఈజీ వస్తలేదు? కాలుతుంది కన్నయ్య, ఈజీ ఎందుకు వస్తలేదు? వచ్చేసి చూసుకో. పిజ్జా షేప్ చీజ్ రావాలంట సాగదు. అనుకున్నా బయట పిజ్జాకి దీనికి ఏం డిఫరెంట్ ఉండదు. అబ్బా కాలుతుంది, బట్ అబ్బా చీజీ. తిను. కాలుతుందా? కాలిందా? సూపర్. నిజంగా అండి, చాలా చాలా బాగుంది. ఇన్స్టెంట్ లో ఇంట్లో మిగిలిపోయిన చపాతీలు ఉంటే, ఖాళీ మనకు చీజ్ ఉంటే, ఇట్లా ఏ కూరగాయలను వేసుకొని అయితే ఇప్పటి నుంచి ఇదే చేద్దామా? సూపర్. మాటలు లేవు, చేతలే. ఎట్లు చూడే నాకు తినబుద్ధి అవుతుంది. అబ్బా నువ్వు తింటుండదు అసలు.
సూపర్. మరి మీకు ఈ పిజ్జా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరి మేమైతే పిజ్జా తినేసేయాలి. బాయ్.